చిన్నప్పటి నుంచి కార్లు అంటే చాలా ప్యాషన్. ఆ ప్యాషన్‌తోనే నా ప్రొఫెషన్ చేసుకున్నా. కానీ మనం అందరికీ ఉన్నట్టే లైఫ్‌లో నాకు గూడా ఏంటంటే ఫైనాన్షియల్‌గా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. హ్మ్. ఇంతకుముందు మేము ఫుల్ వెల్ ఆఫ్ ఉన్నా గూడా మధ్యలో ఏదో ఫైనాన్షియల్‌గా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఏంటసలు రాకేష్ గారు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫాదర్ అండ్ మదర్? వి ఆర్ ఇంటూ బిజినెస్ అండి. వెల్ సెటిల్డ్ బిజినెస్ ఇన్ విజయవాడ. విజయవాడ ప్రాపర్ అయితే. విజయవాడ ప్రాపర్. సో మాదక్కడ ఆయిల్ బిజినెస్ ఉండేది. సో వి ఆర్ ఇంటూ కోకోనట్ ఆయిల్ బిజినెస్. సో వి హావ్ అవర్ ఓన్ బ్రాండ్ అండర్ మై నేమ్ రాకేష్. ఓహో! రాకేష్ బ్రాండ్ అనే ఉంటది. సో ఇప్పుడు మనం పారాషూట్ ఎట్లా వాడుతున్నాం. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 90s అండ్ ఆల్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదంతా. We have our own factory, we have our own manufacturing unit and everything. సో అట్లా ఏం చదివారు మీరు చిన్నప్పుడు? సో నా స్కూలింగ్ కరెక్ట్గా ప్రాపర్ అంటే 10th అని చెప్పాలి. అంతే. 10th వరకు సిబిఎస్ఈలో చదివాను. గుడ్స్ అందరి డాట్స్ అక్కడే కనెక్ట్ అవుతాయేమో. బ్యాక్ బెంచర్స్ లేకపోతే లాస్ట్ ర్యాంకర్స్ సక్సెస్ స్టోరీస్ లాగా అది కూడా ప్రౌడ్ గానే ఉంటుంది. ఈ రోజు మనం చేయబోయే ఇప్పుడు ప్రౌడ్గా ఉంటుంది. అప్పట్లో మనము మాట్లాడటానికే భయం అయ్యేది. సో నౌ వీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్స్. ఓకే. సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ? 10th వరకే ప్రాపర్గా. ఎందుకు స్కూలింగ్ ఎందుకు అంత డిస్టర్బ్ అయింది మరి? ఫస్ట్ నుంచి చదివేవాడిని కాదు. ఇంకోటి చిన్నప్పటి నుంచే గారాబం బాగా ఏదంటే అది కొనిచ్చేవాళ్ళు. 10th 2nd క్లాస్లో పాస్ అవుతారు మారుతి కారు కొనిచ్చారు. సో అంకులే చెడగొట్టారు మళ్ళీ. అట్లా అనుకోలేము. కానీ అప్పటికి మాకు మేము విజయవాడ నుంచి వచ్చాము. అక్కడ మా లైఫ్ స్టైల్కి మాకు అసలు మెచ్యూరిటీ లేదు. అచ్చా. ఏం తెలియదు అసలు. లోకం ఇప్పుడు నాకు తెలిసిన లోకంలో 0.5% కూడా తెలియదు అప్పట్లో. అక్కడ అట్లానే పెరిగాము. అట్లా సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చి. ఫాదర్కి మొత్తం అందరం కలిసి వచ్చేసాం. అప్పుడు ఏజ్ ఎంత ఉంది మీది? ఐ వాజ్ జస్ట్ 18 years అండి. నాట్ ఈవెన్ 18, అంతే 17, 18. దెన్ హౌ యూ స్టార్టెడ్ జర్నీ హియర్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్ వచ్చి వి టుక్ షెల్టర్ ఫ్రమ్ ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సో ఒక 3 months 6 months ఇంట్లోనే ఉన్నాం. ఏం చేయలేదు. రోజు టీవీ చూడటం, పేపర్ చదవటం, పేపర్ మొత్తం పైనుంచి కింద దాకా చదవటం, మళ్ళీ టీవీ చూడటం, ఇదే పని. ఓకే. 6 months ఏం హైదరాబాద్లో కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. అట్లా నడిచింది. దాని తర్వాత నాకు ఫస్ట్ ఒక పక్కన ఇంట్లో మాకు ఎవరైతే ఆశ్రమం ఇచ్చారో ఆ అంకుల్ వాళ్ళ రిలేటివ్స్ కూడా అక్కడే ఉంటారు. సో ఆయన ఒక జాబ్ చేస్తారు. పిడుగురాల్లో ఉంటాయి చూడండి, అదేంటి సున్నం స్టోన్స్. సో ఆ షాప్లో ఆయన ఆ ఫ్యాక్టరీలో ఈయన జాబ్ చేస్తారు. సో అన్ని షాప్స్కి వెళ్ళి కలెక్షన్ చేసుకోవాలి, ఆర్డర్లు తీసుకోవాలి. ఆయనకి యాక్టివా రాదు. సో యాక్టివా డ్రైవర్ ఉండేవాడు ఆయన. సో హీఈస్ అరౌండ్ 50-55+ అప్పట్లో. ఓకే. కానీ హీజ్ సీనియర్ అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈయనకి యాక్టివాకి ఒక డ్రైవర్ని పెట్టి పంపించేవాళ్ళు. నమ్మకస్తుడు కావాలి. ఇక అట్లా ఒకరోజు యాక్టివా డ్రైవర్ రాలా. సరే నాకు వచ్చు కాబట్టి మా కారే నడిపారు యాక్టివా. అట్లా నన్ను తీసుకెళ్ళి డైలీ 50 rupees అతనికి ఇచ్చేవాళ్ళు అంట అప్పట్లో. ఏదే ఆ డ్రైవర్కి. అది నాకు ఇచ్చేది. ఫస్ట్ ఇన్కమ్ అనుకోవచ్చు. సో అట్లా అట్లీస్ట్ నాకు ఏదైనా టైం పాస్ అవుతుంది ఇంట్లో కూర్చోవటం కంటే అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది. అట్లా మెల్లిగా హైదరాబాద్ అన్ని చోట్లకి రోజు వెళ్ళేవాడిని. సో అట్లా స్టార్ట్ అయింది. తర్వాత నాకు కార్లు అంటే ఇష్టం కాబట్టి మా ఫాదర్కి ట్రైన్లో ఒక కార్ డెకర్ షాప్ ఓనర్ ఆయన పరిచయం అయ్యారు. రెండోది తర్వాత మాటల్లో వీళ్ళిద్దరు సేమ్ క్యాస్ట్. ఇంకా అట్లా మాట్లాడుకుని మా అబ్బాయికి ఏమన్నా పని నేర్పిస్తారా అంటే సరే రేపు పంపించండి అంటే అట్లా నాకు ఒక జాబ్ వచ్చింది. ఓకే. ఏ కంపెనీలో జాబ్ అది? కార్ డెకర్స్ ఒకటి ఉంది దిల్చుకున్నారు. సన్ మోటార్స్. ఓకే. అట్లా ఫస్ట్ అక్కడ టైం ఎంప్లాయ్మెంట్. సో అక్కడ ఒక జాబ్ వచ్చింది. అట్లా స్టార్ట్ అయింది లైఫ్. అక్కడ ఒక 1 year దాకా ఉన్నాను. అంటే ఈ ఫీల్డ్లో స్క్రాచ్ నుంచి నేర్చుకున్నట్టే మీరు? ఇంకా స్క్రాచ్ నుంచి నేర్చుకున్నట్టే. ఇప్పుడు అక్కడ గుమస్తా కింద చేరి అన్నీ నేర్చుకోవటం, అన్నీ చేయటం చేశారు. ఓకే. ఏది చెప్తే అది చేసేవాడిని. అన్నీ చేయాలిగా, మరి తప్పదు కదా. ఇట్లా ఎమోషనల్గా చేసేవాళ్ళ? నాన్నగారికి అంత పెద్ద బిజినెస్ ఉండింది, హైదరాబాద్కి వచ్చామని ఒక పెయిన్ క్యారీతో ఉండేదా, లేకపోతే ఎలా ఉంటుంది మనకి? ఇమాజిన్ నా చేతి కిందే విజయవాడలో ఉన్నప్పుడు ఒక 40 మంది పని చేసేవాళ్ళు. కానీ ఇక్కడ యాక్టివ్గా తోలేరు, దెన్ అగైన్ అక్కడ మరి ఏం చేస్తాం. బట్ స్టిల్ ఆ పెయిన్ అట్లా ఫాలో అయినోడికే తెలుస్తుంది. మామూలుగా ఎదిగినోడికి తెలియదు. అట్లా లైఫ్ ఎంజాయ్ చేసి కింద పడినోడు తట్టుకోలేడు.
సో కరెక్ట్ ఎగ్జాంపులే మీరు యంగ్ జనరేషన్కి ఈ రోజున. దెన్ ఎలా స్టార్ట్ చేశారు అక్కడ నుండి, సన్ మోటార్స్ నుండి? అంటే మైండ్ అంతా కూడా ఎట్లా ఉండేదంటే ఎందుకు అయిపోయింది ఇలాగా, లేకపోతే నాకే ఎందుకు అయింది, నాన్నగారికి అలా ఇదే ఆలోచన ఉండేది, వేరే ఆలోచన ఏమి ఉండేది కాదు. టీవీ చూడాలనిపించేది కాదు, అంటే ఏమి చేయాలనిపించేది కాదు. డిప్రెషన్గా. నాన్నగారికి మీరు ధైర్యం చెప్పేవాళ్ళ, లేకపోతే నాన్నగారు మీకు ధైర్యం చెప్పేవాళ్ళ ఆ టైంలో? ఇద్దరం ఒకరికొకరు చెప్పుకున్నాం. ఇద్దరు ఒకే బోట్లో ఉన్నారు. ఒకరికొకరు చెప్పుకునే వాళ్ళు ఇద్దరం. సో బట్ ఆయన చేసిన కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్, సో అట్లా మా మైండ్లో ఇదే ఉండే, ఏదైనా చేయాలి చేయాలి. ఇంకోటి ఏంటంటే అన్నయ్య బాగా చదువుకునేవాడు, ఇంకా వాడికి అందరం మంచి పేరే ఉండేది, మనకు ఫస్ట్ నుంచి పొగరబోతాడు యాటిట్యూడ్ అని. సో ఎప్పుడైతే ఫైనాన్షియల్గా మనం దెబ్బతింటామో అందరి మనసులో నేను బయటకు వస్తాయి. సో అట్లా ఇంట్లో కూడా అంటే నువ్వు చూడు చదువుకోలేదు, ఇప్పుడు ఏమన్నా చేయాలంటే ఏమైపోతావు, అది ఇలాంటి టఫ్ జాబ్ చూడాల్సి వచ్చింది. చూడలేకపోయి ఉండేవాళ్ళేమో బహుశా. మీరు అంతమందికి పనిచ్చి ఒక షెడ్ లాంటి ఇదిలో జాయిన్ అవటం అంటే సన్ మోటార్స్లో ఏంటి అక్కడ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు? ఒక హెల్పరే, ఏ పని చెప్తే ఆ పని చేయడం. ఎలాంటి పని చేసేవాళ్ళు? సో ఒక బాయ్ లాగా, అంటే అదొక చిన్న షాప్ అనమాట అప్పట్లో. సో అక్కడ లోపల ఒక ఇద్దరు ఉంటారు, నేను ఒకడిని. సో ఏదైనా సామాన్లు తేవాలన్నా గోడౌన్కి వెళ్ళి నేను తేవాలి. ఒకరోజు క్యారియర్ తీసుకొచ్చేవాడిని మా బాస్. తర్వాత నాకు కార్ వచ్చింది తెలుసు, ఆయనకి మా హిస్టరీ అంతా తెలుసు కదా, ఎప్పుడైనా డ్రైవర్ రాకపోతే ఆయన్ని తిప్పేవాడిని, పెద్ద ఆయన్ని. ఇంత సైడ్ స్టోరీ ఉందా? బట్ నాకు కూడా కార్ నడపటం అంటే ఇష్టం కాబట్టి ఆ కార్ ఇవ్వగానే నాకు హ్యాపీనెస్ వస్తుంది. అన్నీ మర్చిపోయేవాళ్ళు. అట్లా ఒక 1 year 1.5 year నేర్చుకున్నా. ఇప్పటికీ లోకం కూడా ఏం తెలియదు, అసలు ఏం తెలియదు. ఓన్లీ ఆ బిజినెస్ మీదే కొంచెం ఫోకస్ చేశాను. మెల్లిగా ఈ మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసుకున్నా. మనకు ఇంకోటి హిందీ రాదు, ఇక్కడేమో అంతా హిందీ కదా. సో అట్లా 1 year ఉండటం వల్ల మా ఫీల్డ్లో అంతా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. అవును, ఆబ్వియస్లీ మొత్తం హిందీలోనే మాట్లాడు. తర్వాత దీని మార్కెట్ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉంటుందని తెలుసుకో. లైఫ్ని బాగా సీరియస్గా తీసుకోవాలనిపించింది అప్పుడు. నేను స్టోర్ పెట్టుకుని బాగానే డబ్బులు సంపాదించి అది అంతా కూడా బాగానే ఉంది, కానీ జూబ్లీస్ వచ్చిన తర్వాత రోజుకొక ఈగో తగులుతూ ఉంటుంది నాకు, అంటే ఇట్లా రగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటారు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పబ్కి వెళ్ళినా కూడా నాకు ఏం వాల్యూ ఉండదు, అక్కడ పొలిటికల్ వాళ్ళకి వాల్యూ ఉంటుంది, లేకపోతే డబ్బున్నోడికి వాల్యూ ఉంటుంది. ఒక సెలూన్కి వెళ్ళినా కూడా మన ముందే ఒక పొలిటీషియన్స్ వస్తే వాళ్ళకి మర్యాద ఉంటుంది, లేకపోతే ఒక సినిమా యాక్టర్స్ వస్తే, లేకపోతే ఒక బిలియనియర్స్ వస్తే, నాలాంటి ఒక కామన్ మ్యాన్ డబ్బులున్నా కూడా. నేను ఇక్కడికి రాకన్నా ముందు రాకేష్కి ఈగో ఉంటుంది అనే స్టాండ్ బైలో పెడతా ఉంటారు ఒక క్యాప్షన్ లాగా, అర్థం పర్థం లేదేమో అని అనుకున్నాను, కానీ కట్ చేస్తే నిజంగానే మీ ఈగోకి ఒక వాల్యూ ఉంది. అంటే అటు ఇటు కాకుండా ఉన్న కామన్ మ్యాన్, అంటే మనం మరీ మేమేం డబ్బులు లేని వాళ్ళం కాదు, అప్పటికే అన్ని సంపాదించుకున్నాం. నాకు అప్పటికో BMW ఉంది ఇక్కడ వచ్చినప్పుడు, అయినా కూడా వాల్యూ లేదు. వాల్యూ లేదంటే ఎవరు మన అవమానించినట్టు కాదు, వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లా, వాళ్ళకి ఇచ్చిన మర్యాద నాకు ఇవ్వట్లా. సో ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే ఇందాక నేను వచ్చినప్పుడు రెస్పెక్ట్ అనేది అడుక్కుంటే రాదు, మనం చేసే పనులను బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి. సో అక్కడ తగలేదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంపాదించుకున్నాం, ఏదో మంచి కారు కొనుక్కున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళే సెలూన్ కానీ లేకపోతే వెళ్ళే జిమ్ కానీ ఇవన్నీ మోటివేట్ చేసి మార్చేస్తాను. ఒక యంగ్స్టర్కి కంపల్సరీ ఒక స్టార్టప్ కష్టం ఉంటుంది. ఆ రోజు మిమ్మల్ని నమ్మి ఎవరు ₹1 అప్పిచ్చే పరిస్థితి ఉండదు. నాన్నగారి బిజినెస్ ఆల్రెడీ కొలాప్స్ అయి ఉంది, అన్నయ్య బాగానే చదువుతున్నారు అన్నప్పటికీ మేబీ ఆయన ఫైనాన్షియల్గా మీకు ఏం సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎలా స్టార్ట్ చేశారు అది ప్రాపర్గా చెప్పండి. ఇక్కడ మళ్ళీ మా డాడీ హెల్ప్ చేశారు ఇండైరెక్ట్గా. సో మేము ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఒక 1 year నేను మళ్ళీ నేర్చుకున్నాను. అప్పుడు ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మనం బిజినెస్ పెట్టుకోవచ్చు. అట్లా చేసి మా దగ్గర ఏదో ₹1-2 ఉన్నాయి కొంచెం, ఇంకా నాకు ఇంకొక ₹5 కావాలి. అట్లా ఇక్కడ మా ఎల్బీ స్టేడియంలో ఇంకొక మనిషి పరిచయం అయ్యారు నాకు. ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ ఏ స్టోర్. సో ఆయన నేను కలిసి అట్లా మాటలు కలిసి ఇద్దరం కలిసి స్టోర్ పెట్టుకుందాం అని డిసైడ్. ఓకే. సో అక్కడ సగం ఆయన పెట్టారు. అట్లా ఏదో మొత్తానికి మా డాడీ అప్పుడు ఏం చేశారో ఏమో. సో మొత్తం మీద ఫస్ట్ స్టోర్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎప్పుడు? మినిస్టర్ రోడ్లో, సికింద్రాబాద్లో. ఓకే. ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అప్పుడు? 7 లక్షలు. 7 లక్షలు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు. 25 years. ఏం పేరు పెట్టారు అప్పుడు? ఫాస్ట్ ట్రాకే. ఫాస్ట్ ట్రాకే
ఎందుకు వచ్చింది బ్రెయిన్లోకి అది? అంటే ర్యాండమ్గా డిస్కస్ చేస్తే నేను ఫస్ట్ నుంచి చాలా ఫాస్ట్ ఉంటాను, ఏదైనా అప్పుడే అయిపోవాలి అన్నట్టు ఉంటాను. సో ట్రాక్స్ అంటే రిలేటెడ్ టు కార్స్, ఫాస్ట్ అంటే రిలేటెడ్ టు రాకేష్, అట్లా ఫాస్ట్ ట్రాక్స్. దెన్ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. దాన్ని ప్రాపర్గా కుదిరించుకొని లీడ్స్ జనరేట్ చేసుకొని ఒక నమ్మకం సంపాదించుకోవడానికి ఎంత టైం పట్టింది? ఒక స్టేబుల్ బిజినెస్ అని చెప్పుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? ఎంత టైం పట్టింది అంటే ఒక పెట్టిన రోజు నుంచి బాగా చేసాం, కానీ జూబ్లీ హిల్స్ వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అసలు నా మైండ్ సెట్ కానీ గ్రోత్ కానీ వచ్చి. అంటే అక్కడ పెట్టారు, అక్కడ ఆల్మోస్ట్ ఎంత ఒక 10 years రన్ చేశారా? 10 years రన్ చేసాం. అంటే జూబ్లీ హిల్స్ రావడానికి మీకు 10 years పట్టిందా? ఇంకెక్కువే పట్టింది. నేను 2016లో వచ్చాను, 2002 నుంచి 16 దాకా అక్కడే ఉన్నాం. ఓకే. కానీ అక్కడ అంటే ఆల్మోస్ట్ 10 years అయింది. 14 years, 6 + 8 14 years. 14 years సేమ్ అదే రొటీన్. ఇప్పుడు మామూలుగా ఎవరైనా జాబ్కి వెళ్ళినోడు జాబ్కి వెళ్తే సంవత్సరానికి 10% ఇంక్రిమెంట్, సంవత్సరానికి ఒక పండగ బోనస్, అట్లా తప్పితే ఏమి గ్రోత్ లేదు ఇంకా అంతకంటే. 10 years. కానీ అక్కడ నుండి జూబ్లీస్కి వచ్చడం అంత ఈజీ ఏం కాదే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇక్కడ రెంట్స్ అయినా, అండ్ ఎస్పెషల్లీ అంత చిన్న స్టోర్ పెట్టిన మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని ఇక్కడున్న పెద్ద పెద్ద కార్లు మిమ్మల్ని నమ్మించేవాళ్ళు? ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంకా పెద్ద చేయాలని కోరుకుండేది. సో కార్ కొనడానికి ఇక్కడికి వచ్చాడు. నాకు అప్పటి కార్లు పిచ్చి బాగా, సంవత్సరానికి 2-3 కొనేస్తాను. ఇప్పటికీ నేను 25 కార్లు కొన్నా. సో అట్లా కార్లు బాగా మారుస్తూ ఉంటాను. కార్ కొనడానికి ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చా, సెకండ్ హ్యాండ్ బెంజ్ కొనడానికి. అక్కడ నాకు ఇది దొరికింది. అంటే అక్కడ కార్ కొనడానికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చే టైంలో అక్కడ బ్రోకర్ కూర్చుని ఉన్నాడు. ఇట్లా రోడ్ నెంబర్ 45లో ఒక ల్యాండ్ ఉందండి, మీకు ఏమైనా కావాలని ఆ కార్ అమ్మాయి ఆయన అడుగుతుంది. అది వసంత్ మోటార్స్ అని ఉంది. మీరు విన్నారు? సో అట్లా విని ఆయన అవసరం లేదన్నాడు. అయితే నాకు చూపించు బాబా అని చెప్పి మీరు అన్నారు. అట్లా ఇక్కడ మీకు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్కి జూబ్లీ హిల్స్లో దొరికిన సైట్ ఓపెన్ ల్యాండ్ దొరికింది? లేదు, ఇది బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. నేను మళ్ళీ పగలగొట్టి నేను కట్టుకున్నాను, రెనోవేట్ చేశారు. కానీ అక్కడ పెట్టిన దానికి ఇక్కడ అంబియన్స్కి అంత గ్రాస్టిక్ చేంజ్ ఎలా చేసుకోగలిగారు? అంత అప్గ్రేడెడ్ ఎలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అంటే ఏంటో తెలియదు, రెండోది ఏం తెలియదు, పెట్టేయాలి దీనికి నాకున్న సోర్సెస్ ఏంటి అని చూస్తూ ఉన్నా. అప్పటికే కొంచెం ఫైనాన్షియల్గా ఏదో వచ్చాం కాబట్టి 2 ప్రాపర్టీలు మళ్ళీ అమ్మేశాను నేను. అంటే 10 years రన్ చేసిన బిజినెస్ స్టేబుల్ లేకపోయినా? స్టేబుల్ ఉంది, కానీ నేను చేసేది తప్ప రాంగా నాకు తెలియదు. బిజినెస్లో సంపాదించింది మళ్ళీ తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టేస్తాను, విచ్ ఈజ్ అగైన్స్ టు రెగ్యులర్ ట్రెడిషనల్స్. జనరల్గా అందరూ ఏంటంటే ల్యాండ్లు కొనుక్కోవటం అది చేస్తూ ఉంటారు, కానీ నాకు దాని మీద ఏం పిచ్చి ఉండదు. ఎందుకంటే నేను చూడని ల్యాండ్లా, నేను చూడని ఇలా అనిపిస్తుంది. మినిమం బెంచ్ కొనాలి అని అంటే 100 కోట్లు 50 కోట్లు అసెట్స్ ఉంటాయి. ఆయన మైండ్ సెట్ చెప్పడానికి ఏం లేదు. అలా ఉండదండి, అందరూ అట్లా ఉండరు. ఇప్పుడు జనరేషన్ చాలా. ఓపెన్ గా చెప్పండి రాకేష్ భాయ్, ఒక హెయిర్ కట్ చాలా మంది ఫ్రెండ్స్ని మీరు అడగండి, అండ్ నమ్మి నార్మల్ షాప్కి ఇవ్వడు, తెలిసిన అతనికే ఇస్తాడు. అలాంటిది ఒక వెహికల్ మీకున్న ఎక్స్పీరియన్స్కి ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ జర్నీ? మరి అంటే ఇక్కడంతా క్రీమ్ పీపుల్, అక్కడంతా కరెక్టే, బట్ నేను పెట్టిన స్టోరే అట్రాక్ట్ చేసింది. ఓకే. సో నేను ఇక్కడ 8 months ఏమో కట్టాను దీన్ని. ఇప్పుడు మీరు కూడా మా బయట ఎలివేషన్ అది చూస్తే అందరూ నన్ను వచ్చి ఏమడిగారంటే ఇక్కడ ఏమైనా పబ్ పెడుతున్నారా. సో నేను ఆ ఎలివేషన్ కానీ నేను ఖర్చు పెట్టింది. సో ఒక కార్ డెకర్స్కి ఎవరు ఇంత ఈ రోజుకి ఖర్చు పెట్టలేదు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేదా, మైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టోర్. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఇంతెవరు ఖర్చు పెట్టలేదు. సో నేను డేర్ చేసి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా స్టోర్ ఓన్లీ అట్రాక్టెడ్ పీపుల్. అండ్ జూబ్లీ హిల్స్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ దిస్ బిజినెస్. అంటే ఇక్కడ నాలాగా చేసేవాడు లేడు, కానీ కస్టమర్స్ ఉన్నారు. అది నాకు తెలియదు, నేను ప్యాషన్తో వచ్చేసాను. కానీ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున పెట్టామో స్టాక్ కూడా అలానే పెట్టాం. అప్పటిదాకా ట్రెండ్ ఎట్లా నడిచేది అంటే, మీకు ఏదైనా కార్కి ఏదైనా ఎల్ఐ వీల్ కానీ ఏదైనా కావాలి అంటే ఫోటో చూపించేవాళ్ళు, మీరు అడ్వాన్స్ ఇస్తే తెప్పించేవాళ్ళు. ఇది జరిగే ట్రెండ్. కానీ దాన్ని మనం బ్రేక్ చేస్తూ అంత స్టాక్ రెడీ పెట్టాం. నాకు వీలైనంత వరకు ఏదైనా డెమో డైరెక్ట్ ఇట్లా వస్తే ఒకటి సెలెక్ట్ చేసుకుని వేసుకునేటట్టు ఈ కల్చర్ని తీసుకొచ్చాను నేను. అట్ ద సేమ్ టైం నాకున్న 10-15 ఏళ్ళు నాకున్న గుడ్ విల్ వల్ల అందరికీ టైంకి కట్టేసేవాడిని. మాట మీద ఉండి టైంకి కట్టేసాం. సో నాకు ఎంత స్టాక్ కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఇంకోటి స్టోరు ఎప్పుడైతే ఇంత పెద్దది రావటం వల్ల
ఇంకా అన్ని స్టాక్ డిస్ప్లే చేయటం కుదిరింది బాగా. ఇవన్నీ కలిసి అప్పటిదాకా ఇప్పటికీ ఈ రోజుకి కూడా మీకు ఇంత పెద్ద స్టోర్ లేదు జూబ్లీహిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అసలు ఇక్కడ పెట్టాలి అంటేనే రెంట్లకి అయిపోతాయి.